దేశముద్రు అల్లు అర్జున్ ఫీల్ మై లవ్ అని సినిమాలల్లా పాటలు వాడిండు గాని ఇప్పుడు ఆయనకు వచ్చిన పరిశాన్ చూస్తే మీరు కూడా ఫీల్ అవుతారు. అవునా, ఎండితెర జులాయికి అంతగనం ఏం సినిమా కష్టాలు వచ్చినాయి అని అనుకునేరు. ఈయనకొచ్చింది సినిమా కష్టాలు కాదు, మామల పాలిటిక్స్ కష్టాలు. ఏ మామలు ఏ పాలిటిక్స్లు అయినా గంగోత్రి బాబుకు ఆ గంపెడు కష్టాలేంటి అనేది దేకేక్ బార్. అత్తగారింటికి తోవేదని రీళ్లల్లా పవనాలు తీసిండు గాని హీరో బన్నీ మాత్రం అల్లునికి తోవేది అనే రియాలిటీ షోలు ఉన్నట్టు కొడుతున్నది. లేటెస్ట్ రేస్ గుర్రం అల్లు అర్జున్ అలియాస్ జులాయి బన్నీకి మామల గండం పట్టుకున్నది. ఒక్కో మామ తీరొక్క పార్టీలో చేరి పాపం ఈయనకు పరిశాన్ తెప్పిస్తున్నారు. ఏదో వచ్చిరని యాక్షన్లు చేసుకుంటా ఎక్సర్సైజ్ డాన్సులు చేసుకుంటా హీరోయిజం తోని కాలం వెలవచ్చుకుంటూ వస్తున్నాడు గాని మామల రాజకీయాలు ఈయనకు నిమ్మలం లేకుండా చేస్తున్నాయి. ఇక పెదమైన మామ ఎండితెర ఇంద్ర చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని చరిత్రలో కలిపి చేయి గుర్తుల విలీనం చేసిండు. మొత్తానికి ఇప్పుడు చేయి గుర్తులే ఉండి అమ్మభజన్ చేసుకుంటా అత్యద్భుతంగా పర్యాటక మంత్రిగా రాజకీయ పరిపాలన ఎలుగబెడుతున్నాడు. ఇక ఇంకో దిక్కు చిన్నమేన మామ కళ్యాణ పవనుడు తమామ ఆగ్రహం ఆపుకొని తమ్ముడు జానీబాబు జనసేన పార్టీ పెట్టి మోడీ దిక్కే మొత్తం సపోర్ట్ ఇస్తున్నాడు. ఎవరన్నా పార్టీ పెట్టి నా కోటేయురని చెప్తారు గాని ఈయన మాత్రం నాకొద్దు, ప్రస్తుతానికైతే పక్కోలకేయురని చెప్పుకుంటున్నాడు. సరే మరి మేనమామలు ఇద్దరికి పడకనో ఇంకెట్లనో గాని ఇద్దరు షెరో పార్టీలు ఉన్నారని ఊకుందాము, నా రేసు గుర్రం ఏందో నేనెక్కి టాకీసుల పొంటి తిరుగుతా అని అనుకుందామంటే పిల్లనిచ్చిన మామ కూడా కొత్త ట్విస్ట్ ఇచ్చిండు. మొన్ననే గులాబీ కన్వ కప్పుకొని కార్ల జాగ దొరికించుకున్నాడు కదా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఇక ఇబ్రహీంపట్నం అసెంబ్లీ టికెట్ కూడా తెచ్చుకున్నాడు. ఇద్దరు మేనమామలతోనే ఇద్దరు అమ్మాయిలతో హీరోకి తలకాయ తిరుగుతున్నది. అంటే కొత్తగా కన్యాదానం చేసిన మామ కూడా లేని టెన్షన్లను ప్రదానం చేస్తున్నాడు. మరి మామల పంచాయతీలో బన్నీ బాబు ఏమైతాడో ఎవరి దిక్కు నిలబడతాడో, ఈ ట్రయాంగిల్ స్టోరీలో ఆర్య ఆయనతో ఏ పార్టీకి మద్దతు ఇస్తాడో చూడాలి మరి.